అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో రాజముద్రతో కూడిన పట్టా పాస్బుక్లు అయితే అందించడం జరుగుతుంది. అసలు ఈ రాజముద్రతో పట్టా పాస్బుక్లు లబ్ధి పొందాలంటే మనము కావాల్సిన ముఖ్యాంశాలు ఏంటి, అసలు ఎక్కడ ఈ రాజముద్రతో కూడిన పాస్బుక్లను పంపిణీ చేయడం జరుగుతుంది, పాస్బుక్ రాకపోతే ఏం చేయాలి, అలాగే పాస్బుక్ లో తప్పులు ఉంటే ఏవైనా మీ పేరు కానీ మీ పొలంకి సంబంధించిన కొలతల విషయంలో ఏవైనా తప్పులు ఉంటే మనము ఎక్కడ అప్లై చేసుకోవాలి, అసలు పాస్బుక్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ అవసరమైన పత్రాలు ఏంటి, అసలు ఈ రాజముద్రతో కూడిన పట్టా పాస్బుక్ల గురించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దీని ముఖ్యాంశం ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అనే విషయంపై మనం ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకున్నాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడిన కొత్త పాస్బుక్లను అందించడం జరుగుతుంది. రైతులు ఇది ఉచితంగా పంపిణీ చేస్తుంది అన్నమాట. మునుపటి ప్రభుత్వంలో హయాంలో జారీ చేసిన పాస్బుక్ పుస్తకాలను రద్దు చేసి క్యూఆర్ కోడ్తో హై సెక్యూరిటీ ఫీచర్తో ఈ పాస్బుక్లను అయితే అందించడం జరుగుతుంది. ఈ రాజముద్రతో కూడిన పట్టా పాస్బుక్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పాస్బుక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారి రాజముద్రతో కూడినటువంటి హై సెక్యూరిటీ క్యూఆర్ కోడ్తో ఉంటుందన్నమాట. అలాగే గ్రామ సభ మీ యొక్క వివరాలు ధృవీకరణ తర్వాతే పాస్బుక్లు ముద్రిస్తారు. అంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క పొలంపై రీసర్వే పూర్తయిన వెంటనే ఈ యొక్క పాస్బుక్లు అనేది మీరు అప్లై చేసుకోవడానికి అయితే అనుమతి ఉంటుందన్నమాట. అలాగే యజమాని అనుమతి లేకుండా భూ రికార్డులో మార్పులు లేని విధంగా భద్రత ఫీచర్తో కూడినటువంటి ఈ రాజముద్రతో కూడినటువంటి ఈ పాస్బుక్లను అయితే అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే భవిష్యత్తులో రైతులు ఆన్లైన్లో కూడా తమ పాస్బుక్ వివరాలు పరిశీలించే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అలాగే ఈ పట్టా పాస్బుక్ల యొక్క పంపిణీ యొక్క పరిస్థితి మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2026 జనవరిలో ప్రభుత్వం సుమారు 22 లక్షల పాస్బుక్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే 2026 ఏప్రిల్ నాటికి సుమారు 22.79 లక్షల పాస్బుక్లను పంపిణీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల ఒక కీలక అప్డేట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.12 కోట్ల కొత్త పాస్ పుస్తకాలను మార్చి 27 నాటికి పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ క్యూఆర్ కోడ్ సెక్యూరిటీతో రైతులకు కొత్త పాస్బుక్లను అందించడం జరుగుతుందన్నమాట. ఈ రాజముద్రతో కూడిన పట్టా పాస్బుక్లు క్యూఆర్ కోడ్ ఫీచర్తో ఉన్నటువంటి పాస్బుక్లను మీరు కూడా లబ్ధి పొందాలంటే, ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందాలి అంటే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భూ రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పాస్బుక్లను. రీసెంట్ గా మా యొక్క నియోజకవర్గంలో కూడా ఈ పట్టా పాస్బుక్లను అయితే పంపిణీ చేయడం జరిగారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. అలాగే ఇప్పటి వరకు సుమారు 22.79 లక్షల పాస్బుక్ పంపిణీలను అయితే చేయడం జరిగింది. అలాగే మిగిలిన గ్రామాల్లో కూడా దశల వారీగా ఈ పట్టా పాస్బుక్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే 2027 ప్రభుత్వం మార్చి 27 నాటికి 1.12 కోట్ల కొత్త పాస్బుక్లను అంటే క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి పాస్బుక్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ మార్చి 27 నాటికి 1.12 కోట్ల కొత్త పాస్బుక్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది ఫ్యూచర్ అనేది, ఈ స్కీమ్ అనేది ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి అయితే రావడం జరుగుతుంది. దయచేసి దీని రైతులందరూ గమనించి ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.
అలాగే మీరు ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా పాస్బుక్ రాకపోతే అంటే మీ యొక్క గ్రామంలో రీసర్వే పూర్తయింది కానీ మీ యొక్క పాస్బుక్ అనేది రాలేదు. అలాంటి పరిస్థితులు మీరు ఏం చేయాలి అంటే, మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారికి అర్జీ పెట్టి, అలాగే మీ యొక్క మండలంలో ఉన్న తహసీల్దార్కి ఖచ్చితంగా అర్జీ రాసి మీ యొక్క భూ రికార్డులను, మీ యొక్క సంబంధించిన పొలం డాక్యుమెంట్లను, మీ యొక్క పాత పాస్బుక్లటువంటి జిరాక్స్లను అర్జీ కింద పెట్టి మీ యొక్క క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి కొత్త పాస్బుక్లను అప్లై చేసుకోవడానికి మీ యొక్క తహసీల్దార్కి అలాగే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలుగా అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది పాస్బుక్ రాకపోతే ఆప్షన్ కింద మీరు ఇలా చేయవచ్చు. అలాగే మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఖచ్చితంగా పాస్బుక్ లో అంటే రీసర్వే పూర్తయింది, మీకు కొత్త పాస్బుక్ అయితే రావడం జరిగింది. దాంట్లో కూడా మీకు పాస్బుక్ లో కూడా తప్పులు ఏవైనా ఉంటే అంటే పేరు, సర్వే నెంబర్, అలాగే విస్తీర్ణం వంటి వివరాల్లో పొరపాట్ల వల్ల ఉంటే మీ యొక్క గ్రామ రెవెన్యూ శాఖ అధికారులకు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ రాజముద్రతో కూడినటువంటి కొత్త పాస్బుక్లను అప్లై చేసుకోవడానికి అంటే రీసర్వే పూర్తయింది, అలాగే మీరు ఈ కొత్త పాస్బుక్ల ఫీచర్లను మీరు ఖచ్చితంగా ఈ పాస్ పుస్తకాలను లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా అవసరమైన డాక్యుమెంట్లు ఏంటివి అంటే, ఖచ్చితంగా దరఖాస్తు ఫారం అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే పాత పాస్బుక్ ఉంటే ఖచ్చితంగా పెట్టాలి. అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏవైనా పొలానికి సంబంధించి ఉంటే ఖచ్చితంగా జిరాక్స్ అనేది పెట్టాలి. అలాగే పాస్బుక్ ఫోటో సైజ్ పాస్పోర్ట్ అనేది అంటే పాస్ ఫోటో సైజ్ మీ ఫోటో ఎవరి పేరు మీద అయితే ఉంటుందో పొలం, ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క పాస్ ఫోటో సైజ్ అనేది ఖచ్చితంగా ఫోటో అనేది కావాలి. ఖచ్చితంగా సంతకం, ఖచ్చితంగా ప్రజల యొక్క పాత డాక్యుమెంట్లు ఏవైనా అంటే వారసత్వంగా ఉంటున్న లింక్ డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే అవి కూడా జిరాక్స్ కింద పెడితే మంచిది అనమాట. ఖచ్చితంగా మీ పొలానికి సంబంధించి ఏవైనా రసీదులు కానీ అవసరమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే అవన్నీ తీసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో రెవెన్యూ అధికారులకు ఇచ్చి ఖచ్చితంగా మీరు పాస్బుక్లను లబ్ధి పొందవచ్చు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రీసర్వే పూర్తయినటువంటి గ్రామాల్లో మాత్రమే ఈ కొత్త పాస్బుక్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించవలసిన విషయం అన్నమాట. అన్ని ప్రాంతాల్లో ఈ పాస్బుక్ పుస్తకాలు అయితే ఇవ్వడం లేదండి. ఇది రీసర్వే అంటే గవర్నమెంట్ నుంచి రీసర్వే పూర్తయినటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ పాస్ పుస్తకాలను అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంటే రీసర్వే చేయడం జరుగుతుంది. ఇది గమనించి మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే అండి, రాజముద్రతో కూడినటువంటి కొత్త పట్ట పాస్బుక్ల పూర్తి సమాచారం అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా మీరు అనేది లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి తెలుగు సోషల్ అవేర్నెస్ అండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.